డేటా అంత ఇస్తున్నారనేది ఎవరికన్నా కానీ ఒక సామాన్య మానవుడు చూస్తూనే, ఎందుకంటే ఇది విధ్వంసం అని చెప్పి 10 సార్లు అయిపోయింది. 1.5 సంవత్సరం మీరు అధికారంలో ఉన్నారు. మీ పరిపాలన ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు ఇదంతా మీ పరిపాలన కదా. సో ఏది ఏమైనా కూడా అంటే ఇంకోటి కూడా గమనించవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి థియరీ, చాలా థియరీ ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్గా అది ప్రాక్టికల్స్కు మారదన్నమాట. అంటే ఎటువంటి థియరీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు పండు మీద పురుగు ఎక్కడ ఉంటుందో చూసి, కెమెరాతో చూసి, ఆ తర్వాత ఆ పురుగును ఆ పండు మీద ఆ మాత్రమే మందు కొట్టి, ఇవన్నీ థియరీ బాగానే ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్గా అసలు పండించిన పంట పరిస్థితి ఏమంటే అది ఉండదు, ఇది ఉంటుంది అనమాట. ఏది ఏమైనా రిజల్ట్స్ ఆయన చెప్పినారు కాబట్టి దాన్ని ఒక్కసారి మేము కూడా స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేస్తే దాంట్లో నంబర్ 1 ఆయన ఏమంటున్నారు, స్థూల ఉత్పత్తి తన పీరియడ్లో 2014-15 బ్రహ్మాండమైన పరిపాలన జరిగింది కాబట్టి 13.5% యావరేజ్గా పెరిగింది. 2019-20 ఆయనంత గొప్ప పరిపాలన చేత కాలేదు కాబట్టి మాకు 12.02 మాత్రమే పెరిగింది అని. దానివలన ఏమంటారంటే 7 లక్షల కోట్ల ధనం అనేది తక్కువైంది అని. ఏమన్నానండి సార్, మీరు ఇంత అనుభవం పెట్టుకొని మీరు అంటే ఈ స్థూల ఉత్పత్తి గురించి చాలామందికి 199 మందికి తెలియదు కాబట్టి మీరు ఏదో చెప్పేస్తే అయిపోతుంది అని అంటారు. 1% అయితే తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. సేమ్ అదే మీరిచ్చిన ఫిగర్సే చూద్దాం. మీరిచ్చిన ఫిగర్సే చూస్తే 2020-21లో -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తిలో ఉంది, మైనస్లో, నెగిటివ్ గ్రోత్. ఎందుకు? కోవిడ్ కాబట్టి. అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుందండి, రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? ప్రపంచానికంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? అంటే 2020-21లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా? ఆ రోజు కూడా -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తి నెగిటివ్ గ్రోత్ తగ్గుదలలో ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5.7 పెరిగింది. 5.7. ఇది కాదు, ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్టలు ఆరబెట్టి మీ ఆరలేదు అంటే ఎట్లయితుందండి? ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత అనేది చూద్దాం. మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియంట్గా మీరు చెప్పరు, మీరిచ్చిన డేటానే. కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే 4.45%. అంటే 100 రూపాయలకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీ పరిపాలనలో 4.45% కేంద్రానికి మీరు ఇవ్వడం జరిగింది. అంటే 100 రూపాయలు 4 రూపాయలు 45 పైసలు అనుకోండి. మేము మీ అంత పరిపాలన మాకు రాదు కదా. కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర స్థూల ఉత్పత్తిలో, జాతీయ స్థూల ఉత్పత్తిలో 4.8%, అంటే మీకంటే ఎక్కువ. అంటే 100 రూపాయల్లో మీరు అద్భుతమైన పరిపాలన చేసి 4 రూపాయల 45 పైసలు పెడితే మేము మీ అంత పరిపాలన రాదు కదా. కానీ కోవిడ్ పెట్టుకొని కూడా 4 రూపాయల 80 పైసలు ఇచ్చినాం. అంటే ఎవరు బాగా చేసినట్లప్పుడు? అసలు ఇంకొకటి కూడా చూస్తే మీరేమంటారు, తగ్గిపోయింది 13% నుంచి తగ్గిపోయిందని. ఎట్లా తగ్గుతుందండి? అంత కేంద్ర కోవిడ్ అనేది మీరు లెక్కకే రాదా? మరి అప్పుడు అదే 2020-21 సంవత్సరంలో కేంద్రం అంత పెద్ద జాతీయ స్థూల ఉత్పత్తి -1.2లో ఉంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.7 చాలా గొప్ప సాధన కదా. దాని గురించి చెప్తున్నారో చెప్పరు. నెక్స్ట్ ఏమంటారు మీరు? మీది మాత్రం చాలా అద్భుతంగా ఉంది, ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఆ అద్భుతంలో కూడా ఏమంటారు మీరు? అసలు 12.2% అంతేనా మీరు చెప్తుండేది? అయితే మీరు చెప్పే ఫిగర్స్ ఏదైతే పెరుగుదల ఉందో ఇది నమ్మశక్యమా అనేది. ఎందుకంటే మీరేమంటున్నారు, మీది గొప్ప పరిపాలన కాబట్టి గొప్పగా పెరిగింది అని. అయితే ఇది రాబడిలో ఎందుకు మరి మారడం లేదు?
మీరేమంటున్నారు అంటే ఎక్కడైతే ధనవంతులు కానీ ఆదాయం మాత్రం లేదు అని అంటున్నారు అనమాట. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, 2019-24 మధ్యలో చూసినట్లయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎట్లా పెరిగింది? 10.7% పెరిగింది, 9.7% పెరిగింది. కానీ అదేవిధంగా ఆదాయం ఎంత పెరిగింది? 10.7%, అంటే టాలీ అయిపోతుంది. కానీ మీరు చెప్పే ప్రకారం అయితే ఒకవేళ 12.0% నిజంగా గిన మీది పెరిగింటే మీ ఆదాయం ఎందుకు ఓన్లీ 3% మాత్రమే పెరుగుతుంది? ఇప్పుడు కేంద్రాన్ని చూస్తే పోనీ మాది చూద్దాం, మా 5 సంవత్సరాలు చూద్దాం. ఏది 2018-19 నుంచి 23-24 వరకు చూసినట్లయితే అప్పుడు స్థూల ఉత్పత్తితో పాటు ఒకవేళ ఆదాయము గమనించినట్లయితే పెరుగుదల మరి అప్పుడు 10.2% మాది స్థూల ఉత్పత్తి పెరిగింది, ఆదాయం కూడా మాది 9.8% పెరిగింది. అదే సమయంలో జాతీయ స్థూల ఉత్పత్తి చూస్తే 10.7% వాళ్ళది పెరిగింది, 9.7% ఆదాయం పెరిగింది. కానీ మీది మాత్రము 12% స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట, కానీ 3% మాత్రము ఆదాయం పెరుగుతుందంట. ఎట్లా అండి ఇది టాలీ అయ్యేది? అంటే మీరు చెప్పేదేమి, ధనమేమో వస్తుంది, మీరు ధనికులైనారు, కానీ ఆదాయం మాత్రం లేదు. అదేవిధంగా చూసినట్లయితే పోనీ మీరు ఫస్ట్ 6 నెలలు అన్నారు కదా, 2025-26, అది కూడా చూద్దాం పోలిక. 2023-24 నుంచి పోల్చితే 2025-26 పోలిస్తే ఫస్ట్ 6 నెలలు పోల్చినట్లయితే ఎంతండి మీరు చెప్పేది? 10.9 మీది పెరుగుదల అని అంటున్నారు. అదేవిధంగా 2024-25 చూస్తే 9.9 అని మీరు అంటున్నారు. కానీ మీ ఆదాయం ఎంతండి పెరిగినది? -2.8 సేల్స్ ట్యాక్స్లో, ఓన్లీ 4.3 మాత్రము జిఎస్టీలో. ఓవరాల్గా చూసినట్లయితే ఓన్లీ 2.5, అంటే 11% స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట, కానీ ఓన్లీ 2.5% మాత్రమే ఆదాయం పెరుగుతుందంట. ఇదే సేమ్ జాతీయ స్థూల ఉత్పత్తి చూద్దాం. జాతీయ స్థూల ఉత్పత్తి చూసినట్లయితే కేంద్రం ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం 8.8% వాళ్ళది స్థూల ఉత్పత్తి పెరిగింది, వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది? 7.3 పెరిగింది. అంటే కేంద్రానిది 6 నెలలదే టాలీ అవుతుంది, కేంద్రానిది మాతో టాలీ అవుతుంది, కేంద్రానిది సంవత్సరంది టాలీ అవుతుంది, మీది మాత్రం ఎక్కడ టాలీ కాదు. కానీ మీది మాత్రం అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన స్థూల ఉత్పత్తి. అసలు ఈ ధనానికి ఆదాయానికి పొంతన లేకుండా మీరు ఎట్లా చెప్తున్నారు అనేది మాత్రము చాలా ఆశ్చర్యం. ఎందుకు చెప్పగలుగుతున్నారు ఇదంటే, మీరు స్థూల ఉత్పత్తి ఫిగర్స్ ఏవైతే ఇస్తున్నారో ఈ 3 నెలలు అని నిజం చెప్పారంటే దాని పెద్ద అది లెక్కచారం వేసేదానికి రాదు. ఈరోజు ఏదన్నా కానీ స్థూల ఉత్పత్తి ఎస్టిమేట్స్ ఇస్తే అది కరెక్టా కాదనేది 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఫైనల్గా అకౌంట్స్. మీరేమి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తే కానీ అయిపోయిందిలే అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. అంతే, మాకైతే అంతే అర్థమవుతుంది. అసలు 7 లక్షలు ఏంది, తగ్గడం ఏంది? దాని తర్వాత ఇంకోటి ఏమన్నారండి, తలసరి ఆదాయం తగ్గింది అన్నారు. దాన్ని కూడా చెప్పినారు మీరు, తలసరి ఆదాయం తగ్గిందని. మళ్ళీ తలసరి ఆదాయం తగ్గినట్లయితే దానికి ఏమంటున్నారు మీరు? తలసరి ఆదాయానికి మీ ప్రకారంగా 13.2% తలసరి ఆదాయం మీ 2014-19లో పెరిగింది, మాది మాత్రం 19-24లో 9.1 పెరిగింది. కాబట్టి ఇంత ఆదాయం ఇంకా మిస్ అయింది. ఇదేనండి మీరు చెప్పేది కరెక్ట్? అది కూడా చూద్దాం. ఎప్పుడు కూడా సింగిల్గా చూడొద్దండి. అదే సమయంలో తలసరి ఆదాయం మీరు చెప్పేటప్పుడు కన్వీనియంట్గా ఇదెందుకు మర్చిపోతున్నారు? జాతీయ స్థాయిలో కేంద్రము -3.9, అంటే 3.9 తలసరి ఆదాయం తగ్గితే మాది 4.8 పెరిగింది. అదెందుకు చెప్పడం లేదు మీరు? పోనీ అట్లొద్దులేండి, టోటల్గా దేశం మీద చూసుకుందాం. దేశం మీద చూసినట్లయితే 2013-14 నుంచి చూసినట్లయితే 2013-14లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ స్థాయిలో ఉన్నింది? 18వ స్థాయిలో ఉన్నింది. అంటే భారతదేశంలో 18వ స్థానంలో ఉన్నిందనమాట. ఎక్కడ? ఢిల్లీ, గోవా, చండీగఢ్, సిక్కిం, అన్నీ చెప్పుకుంటూ ఫైనల్గా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ అన్ని పోను
ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉన్నింది. 18 స్థానంలో ఎప్పటి వరకు ఉన్నింది? మీరు పరిపాలన చేసినంతసేపు 18 స్థానంలో ఉన్నింది. కానీ 2024 మేము దిగిపోయేటప్పటికి 15వ స్థానానికి వచ్చింది. అంటే అప్పుడు బాగున్నట్లా బాగలేదా? అసలు మీరు ఏ విధంగా పోలికలు పొంతనలు పెడుతున్నారనేది అంటే ఎవరు గమనించుకోరనుకుంటున్నారా లేకుంటే ఎట్లా అనేది మాకైతే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకోటి దాంట్లో కూడా మళ్ళా డాలర్లలో ఎందుకండి, మనం రూపాయలలోనే కదా. అంటే మీరు ఎందుకు, అది కూడా వ్యూహాత్మకమే, ఎందుకు డాలర్లలో మాట్లాడతారంటే పబ్లిక్ ఎవరన్నా చూస్తే కానీ చాలా ముందు చూపు ఉంది అందుకని డాలర్లు అని. సార్ ఎవరు అంత అమాయకులు ఎవరు లేరు సార్. మనమంతా డాలర్లలో కాదు, మనం రూపాయలలో కాదు ట్రాన్సాక్షన్ చేస్తుండేది, రూపాయలే మాట్లాడుకుందాం. దానివల్ల ఉపయోగం ఏమి లాభం ఏమి? అప్పు ఏమన్నారంటే ఎంత అన్యాయంగా చెప్తారు. మళ్ళీ 10 లక్షల కోట్ల అప్పు కరెక్టేనండి? 10 లక్షల కోట్ల అప్పు ఎట్లా చెప్పగలుగుతున్నాండి మీరు? అంటే ఆర్బీఐ తప్పు చెప్తుంది, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు చెప్తున్నాడు, మొత్తం మీరు ప్రవేశపెట్టిన అసెంబ్లీలో అకౌంట్స్ తప్పు చెప్తున్నాయి, మేము తప్పు చెప్తున్నాము, మీరు మాత్రం కరెక్ట్గా చెప్తారు. ఆర్బీఐ తప్పు, సిఏజీ తప్పు, అసెంబ్లీ తప్పు, లెక్కలు తప్పు, అందరూ తప్పు, మేము తప్పు, మీరు మాత్రం కరెక్టు. ఎవరండి అప్పులు చేస్తుండేది? మీరు ఇట్లా చిట్టా తీస్తే మేము చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ మీకు కోపం. చెప్పు ఇది నిజం కాదండి. మీరు 1.5 సంవత్సరంలోనే ఇంచుమించు 2,66,175 కోట్లు అప్పు చేసిండేది వాస్తవం కదా. అంటే బడ్జెటేతర అప్పు 1,54,880 కోట్లు చేస్తే బడ్జెట్ బయట అప్పు 1,11,295 కోట్లు చేసినది వాస్తవమా కాదా చెప్పండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 81,597 కోట్లు మీరు అప్పు చేసినారా లేదా? ఇది అకౌంట్స్లో ఉంది కదా, ఆర్బీఐ అకౌంట్లో ఉంది, సిఏజీ అకౌంట్లో ఉంది, మీరు సబ్మిట్ చేసిన బడ్జెట్ అకౌంట్లలో ఉంది. 2025-26 చూస్తే కాగ్ గణాంకాల ప్రకారము 67,283 కోట్లు అవునా కాదా? నవంబర్ 4వ తేదీ 3,000 కోట్లు అవునా కాదా? డిసెంబర్ మొన్న 2వ తేదీ 3,000 కోట్లు అవునా కాదా? మొత్తం అంతా కలిసి 1,54,880 కోట్లు నిజమా కాదా? ఇది కాక బడ్జెట్ బయట పౌర సరఫరాల సంస్థ సివిల్ సప్లైస్ 7,000 కోట్లు, మార్క్ఫెడ్ 18,700 కోట్లు, ఏపీ ఐఐసి 1000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇంకొక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద 7,500 కోట్లు, ఏపీ ఎండిసి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు ఒక అప్పు, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి 5,473 కోట్లు, నాబార్డు ద్వారా డిస్కామ్స్కు 3,762 కోట్లు, ఈ 3 ఓన్లీ విద్యుత్ సంస్థలకు కలిసి 10,385 కోట్లు చేసిన మాట వాస్తవమా కాదా? జలజీవన్ మిషన్ 10,000 కోట్లు. ఇవన్నీ కాక అమరావతి కోసము ప్రపంచ బ్యాంకు అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు, హడ్కో వచ్చేసి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ 5,000 కోట్లు, మరి అదేవిధంగా ఎన్ఏబిఎఫ్ఐడి 7,500 కోట్లు, ఏపీపీఎస్సిఎల్ 1,500 కోట్లు, అంతా కలిసి 40,000 కోట్లు. మొత్తం కలిపితే 2,66,175 కోట్లు చేసిన మాట వాస్తవమా కాదా? మీరండి అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ మాతో ఏం పోలిక? దాన్ని పోలిక చేస్తే నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా మళ్ళీ 10 లక్షల కోట్లు అంటారు. ఇంత అన్యాయం అండి, ఎట్లా అనగలుగుతున్నారని? మీ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఎట్లా చెప్పగలుగుతున్నారు? అది అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టిన లెక్కలు కాదా ఇవన్నీ? అంటే ఇవన్నీ దాపెట్టుకోవచ్చునా? మీకు తెలియకుండా నాకు తెలియకుండా మీరేమైనా అప్పులు చేయొచ్చునా? ఎంత ఉన్నిందండి? మీరు ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారమే ఎంత ఉన్నింది? మేము దిగిపోయేటప్పటికి రాష్ట్ర అప్పు టోటల్గా 7,21,918 కోట్లు, అంటే 7,22,000 కోట్లు అనుకుందాం. మాకు మీరు దిగిపోయేటప్పటికి ఉన్న అప్పు 3,90,247, అంటే 3,90,250 కోట్లు అనుకుందాం. అంటే మీరు దిగిపోయేటప్పటికి అప్పు కూడా మేమే చేస్తామే. ఈ లెక్క ప్రకారము మా పీరియడ్లో చేసిన అప్పు ఎంత? 3,32,000 కోట్లు. 3,32,000 కోట్లు మేము 5 సంవత్సరాలు చేస్తే మీరు 2,66,000 కోట్లు 1.5 సంవత్సరం చేసి మళ్ళీ మీరు మా అప్పుల గురించి చెప్తారు. అంటే 10 లక్షలు ఏంది? అంటే ఇప్పుడు మీరు చేసిన మేము ఎక్కేటప్పటికి మీరు దిగిపోయేటప్పటికి 3,90,250 కోట్లు అవి కూడా మేమే చేస్తామే 2019 ముందర. ఎట్లండి అది? ఇది కాక
మీరు మామూలుగా ఒక పరిమితి ఉంటుంది, ఇంతే చేయాలి అప్పని. ఇంతే చేయాలి అప్పనేది 29,000 కోట్లు పరిమితి దాటి మీరు చేస్తే, అంటే 2014-19 అంతా కలిపితే 29,000 కోట్లు మీరు మీ పరిమితిని మించి దాటితే ఆ 29,000 కోట్లు మా దాంట్లో మైనస్ చేసిన మాట వాస్తవమా కాదా? అప్పులు ఏం అప్పులండి? ఇవన్నీ అప్పులు కాదు. అప్పుడు అబ్బా అసలు ఎంత ఆవేదన, ఎంత ప్రజలకైతే అసలు వాళ్ళందరికీ కూడా ఎంత ప్రతి ఒక్కరికి అసలు ఒక రకమైన దిగులు. శ్రీలంక అయిపోతుంది, కొలంబియా అయిపోతుంది. ఇదేమండి, ఇది శ్రీలంక కాదా, కొలంబియా కాదా? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా? అంత దిగులు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. ఏప్రిల్ 3, 2025లో 5,750 కోట్లు చేయలేదా మీరు అప్పు? మే 6, 2025లో 6,822 కోట్లు చేయలేదా మీరు? జూన్ 3 7,000 కోట్లు చేయలేదా? జూన్ 10 7,000 కోట్లు చేయలేదా? జూలై 15 3,600 కోట్లు చేయలేదా? మరి ఆగస్టు 5 5,000 కోట్లు చేయలేదా? సెప్టెంబర్ 2 5,000 కోట్లు చేయలేదా? సెప్టెంబర్ 30 2,000 కోట్లు చేయలేదా? అక్టోబర్ 7 1,900 కోట్లు చేయలేదా? నవంబర్ 4 3,000 కోట్లు చేయలేదా? మరి డిసెంబర్ 3,000 కోట్లు చేయలేదా? అంటే ఇవన్నీ మేము ఊహించుకుంటున్నామండి. ఎక్కడ పోయింది ఇప్పుడు ఆ దిగులు అందరికీ? పోయిన సంవత్సరం చూద్దాం. జూన్ 24 6,000 కోట్లు, జూలై 24 10,000 కోట్లు, ఆగస్టు 24 3,000 కోట్లు, సెప్టెంబర్ 24 4,000 కోట్లు, అక్టోబర్ 24 6,000 కోట్లు, నవంబర్ 24 6,000 కోట్లు, డిసెంబర్ 24 9,237 కోట్లు, ఫిబ్రవరి 7,000 కోట్లు. చివరకు కాగ్ ఏమని చెప్తుంది? కాగ్ ఏం చెప్పిందంటే ఈ మొత్తం భారతదేశం పైకి 2025-26 చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది అప్పులలో, 63,052 కోట్లు. అంటే ఇది కూడా మేమే రాస్తామే లెక్కలు. పోనీ మీరు అన్నట్లు అద్భుతంగా ఉంది ఆదాయం అంటారు కదా, ఇదే కాగిచ్చిన లెక్కల ప్రకారం రెవెన్యూ రాబడి ఆదాయం చూస్తే ఎంత? 2023-24 మా చివరి సంవత్సరంలో 6 నెలలు చూసుకున్నట్లయితే 82,139 కోట్లు అయితే మీరు ఓన్లీ 74,237, అంతే వెనకాల పడిపోతున్నారు మీరు. మరి పరిపాలన సంపద సృష్టి మాత్రం మీరే చేస్తారు. ఇంకోటి కూడా చెప్తారు, ఏమని చెప్తారు మళ్ళా? మేము డబ్బులు కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మేము వాడుకున్నామంట. ఆహా, మీరేం చేస్తున్నారండి? పోలవరం డబ్బులే చూద్దాం. ఎవరైంది పోలవరం మాకు చాలా ప్రతిష్టాత్మకమైన ఇది కదా. పోలవరంలో మీకు యాక్చువల్గా మాకన్నా అడ్వాన్సులు రాలే. మీరు కూటమిలో భాగం కాబట్టి అడ్వాన్సులో మొట్టమొదటిసారిగా అక్టోబర్ 9వ తేదీ 2024లో 2,348 కోట్లు ఇస్తే మీరు అకౌంట్లో వేయకుండా వేరే పర్పస్కు డబ్బులు వాడుకొని కేంద్ర జలవనరుల శాఖ 10 సార్లు మిమ్మల్ని హెచ్చరిస్తే అప్పుడు ఫైనల్గా ఎప్పుడు మీరు అది జనవరిలో చిన్నగా దాంట్లో అకౌంట్లు వేసినారు. అదేవిధంగా మళ్ళా మార్చి 12వ తారీఖు 2,705 కోట్లు మీకు ఇస్తే దీంట్లో కేవలం 570 కోట్లు మాత్రము వాడి పోలవరాన్ని ఖర్చు పెట్టి మిగతాది మీరు సొంతానికి వాడుకొని ఈ రోజుకి కూడా పోలవరము కేంద్రం మీకు ఇచ్చిన డబ్బుల్లో 1,107 కోట్లు మీరు వేరే విషయానికి వాడిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు కూడా మీరు అకౌంట్లు వేయలే. మరి మీరు ఎట్లా చెప్తున్నారండి మా గురించి? మేమన్నా పోలవరానికి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కేంద్రం ఎప్పుడెప్పుడు ఇస్తుందా అనుకుంటుంటే మీరు అదృష్టవంతులు కూటమి కాబట్టి మీకు అడ్వాన్స్ వస్తుంది, మీరు మాకు చెప్తారు. ఇప్పుడు మేమంటే తప్పలేండి. ఇంగ్లీష్ పేపర్లు ఏమన్నారు? ఇంగ్లీష్ పేపర్ డిస్పైట్ రిపీటెడ్ వార్నింగ్స్, ఏది టైమ్స్ ఆఫ్ ఇండియా, డిస్పైట్ రిపీటెడ్ వార్నింగ్స్ ఆన్ ఫిజికల్ ప్రూడెన్స్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అమంగ్స్ ద కంట్రీస్ మోస్ట్ అగ్రెసివ్ బోరోవర్స్ ఇన్ 2025 రిజర్వ్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ మీరు ఇచ్చిన గణాంకాల కంటే కూడా విపరీతంగా ఎక్కువ చేస్తున్నారు. ఇంగ్లీష్ పేపర్, ఇది కూడా ఇంగ్లీష్ పేపరు. 9,000 కోట్లు పర్ మంత్ అప్పు చేస్తున్నారు ఇంగ్లీష్ పేపరు. కానీ మీరు మాత్రం ఏం చెప్తారంటే మేము అప్పులు చేస్తాం. ఇదంతా కూడా నాకు అర్థమైనది ఏమంటే మీరు కేవలము ఒక స్ట్రాటజీ, అంటే రాష్ట్రం ఏదో చాలా అధోగతి పాలైపోయింది. నిజం చెప్పాలంటే విధ్వంసం కాదండి, మీది అసమర్థతతో కూడిన ధ్వంసం. మాది కరెక్ట్గానే ఉన్నింది. కోవిడ్ ఎదుర్కొన్నాం, భారతదేశంలోనే కోవిడ్ బాగా హ్యాండిల్ చేసిన రాష్ట్రాల్లో 1, 2 అని చెప్పి పేరు తెచ్చుకున్నాం. చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చినాం. మీది నిజం చెప్పాలంటే అసలు అసమర్థతతో కూడిన ధ్వంసం ఇది. ఒకటి ఎందుకు ధ్వంసం అని చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, అసలు మీరు జిఎస్డిపి స్థూల ఉత్పత్తులు ఏదేదో చెప్తారు. ఎందుకండి అన్ని ఫిగర్స్ థియరీ ఎందుకు? ప్రాక్టికల్స్గా చూద్దాం. ఇప్పుడు ఫీల్డ్లో ఏముంది? ఫీల్డ్లో సొంత జిల్లాలో మామిడి పంట వదిలేసిన మాట వాస్తవమా కాదా? రాయలసీమలో వేరుశెనగ ముఖ్యమైన పంట అయితే 14 లక్షల చిల్లర ఎకరాలు సాగులో ఉండాల్సినది ఈరోజు ఓన్లీ 5 లక్షలే ఉంది. వాస్తవమా కాదా?
అదేవిధంగా పత్తి ఏదైతే 8,110 రూపాయలు అమ్మాల్సినది ఈరోజు 5 నుంచి 6,000 అమ్ముతుంది. వాస్తవమా కాదా? ఉల్లి పరిస్థితి ఏమి వదిలేసినారు అసలు, వాస్తవమా కాదా? అసలు అరటి అయితే కొనేవాళ్ళు లేక మొత్తము ఈవెన్ పంట తెంపేది కూడా గిట్టుబాటు కావడంలే, వాస్తవమా కాదా? మొక్కజొన్న 2,400 కనీస మద్దతు ధర ఉంటే ఎంఎస్పీ ఉంటే 1,600 రూపాయలకి ఈరోజు రోడ్డు మీద పోసుకొని అమ్ముతుంటారు, వాస్తవమా కాదా? అదేవిధంగా ఈ మోందా తుఫానుకు దెబ్బతినేది ఈరోజు 1,450 రూపాయలకే ప్యాడీ అమ్ముతుంది, వాస్తవమా కాదా? కంది చూస్తే 8,000 రూపాయలు ఉండాల్సిన కనీస మద్దతు ధర ఈరోజు కొత్త పంట అయితే 6,400కి అమ్ముతున్నారు, పాత పంట అయితే 6,000. ఇది కాక ఇప్పుడు త్వరలో కంది మళ్ళీ 1,00,000 టన్నులు దిగుబడి ఉంటుంది పంట వచ్చే నెల నుంచి. మీరు ఏం దానికి ప్రిపేర్ అయినారా లేదా? మీరండి ఎందుకు ఈ ఫిగర్స్ అన్ని స్థూల ఉత్పత్తి అగ్రికల్చర్ ఇంత పెరిగింది, అది ఇంత పెరిగింది, ఇది ఇంత తగ్గింది, ప్రాక్టికల్స్. నిజం చెప్పండి, పామాయిల్ సంగతి అండి. పామాయిల్ మీరు మొన్న అంటారు కోకో పామాయిల్ ఇవన్నీ నేనే ఇంట్రడ్యూస్ చేసినాను. నిజం చెప్పాలంటే పామాయిల్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ఒక నిర్ణయం తీసుకొని పాపం ఏ మాట కామాట కనాలంటే ఆ రోజు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకొని ఆ గోదావరి జిల్లా వాళ్ళ తరఫున ఇస్తే 2014లో పామాయిల్ ధరలు ఎట్లున్నాయండి మీ టైంలో? 2014లో 7,370, 2015లో 6,125, 2016లో 7,513, 2017లో 7,790, 2018లో 8,525. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో 10,527, 2021లో 17,083, 2022లో 17,704, 2023లో 18,200. ఈరోజు పరిస్థితి ఏమి చూడండి ఒకసారి. ఉల్లి అయితే ఘోరాతి ఘోరం. కర్నూలు, నంద్యాల, అనంతపురము, కడప ఉల్లికి ఏమని చెప్పినారు మీరు? మొత్తము 20,000 ఎకరాకి ఇస్తామని అన్నారు. అది కూడా ఎట్లా చెప్పినారు? హెక్టార్కి 50,000 అన్నారు. ఇంతవరకు ₹1 పడిందా ఎవరికన్నా కానీ? పైగా ఈ పంట చేయకుండా ఈ పంట నమోదు కాకముందే మీ వాళ్ళు వచ్చి రుబాబు చేసి ఎక్కించుకున్నారు పేర్లు. ఒక్కరికన్నా ₹1 పడిందే ఉల్లి? ఎందుకు ఇట్లా జరిగిందంటే నేను చెప్తాను చూడండి. ఎందుకు ఇట్లా జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానమైన ఒక స్థానము రైతులకు ఇచ్చినది. ఇప్పుడు రైతులు ఏమంటున్నారు, మీరేమంటున్నారు? 5,000 రూపాయలు ఇచ్చేది చప్పట్లు కొట్టండి, 5,000 రూపాయలు ఇచ్చేది చప్పట్లు. ఎందుకు కొడతారండి చప్పట్లు? భిక్ష మాదేమన్నా? రైతు ఏమంటున్నాడు? నాకు ఆత్మాభిమానం ఉంది, నాకు నా కనీస మద్దతు ధర నాకు ఇవ్వండి చాలు, నేను రైట్ రాయాలి కాదు, నా సొమ్ము. మీరు అది చేయకుండా ఏందో అసలు నాకు తెలిసి కనీస మద్దతు ధర అనేదానికి అర్థమన్నా మీకేమన్నా పూర్తిగా వదిలిపెట్టేసినట్టున్నారు. కనీస మద్దతు ధర ఇంప్లిమెంటేషను, సేకరణ, ప్రొక్యూర్మెంట్ చేయకుండా ఎట్లా వస్తుంది? ఇప్పుడు 2,400 రూపాయలు కనీస మద్దతు ధర మొక్కజొన్నకు అని మీరు అన్నారు, 8,000 కందికి అని అన్నారు. మీరు కొనుగోలు చేస్తే కదా రేట్ ఆడికి వచ్చేది. మీరే కొనుగోలు చేయకుంటే అంటే ఇది ఏమిటి పనికి వస్తాయి? పేపర్లు, కుంకుమబట్టు, పసుపు ఏదైనా పెట్టుకొని ఇంట్లో పెట్టుకునేదాన్ని పనికి వస్తాయి అంతే. ఇప్పుడు ఎందుకు అట్లా జరిగిందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వ్యవసాయానికి. రైతే రాజు అని ఎందుకు అనేది? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రైతులకు ప్రభుత్వ సాయం లేని గిట్టుబాటు కాదు, ఏ వ్యవసాయం గిట్టుబాటు కాదు ప్రభుత్వ సాయం లేని. అందుకనే ఆ రోజు మన పంట సీజన్ స్టార్ట్ కాకముందే రైతు భరోసా వేసేవాళ్ళం. ఎంత అండి వేసిండేది? దాదాపు 34,000 అంటే 5 సంవత్సరాలు కలిసి 34,288 కోట్లు రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా కింద వేసిండేది. అసలు ఇన్సూరెన్స్ అండి, బీమా మీరేం చేసినారు? బీమా మీరు ప్రీమియం కట్టడంలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు? ఇది రైతు ఒకటి తెలుసో తెలియకనో కట్టకపోవచ్చు, కట్టకుండా కానీ ఇన్సూరెన్స్ రాదు కదా, కాబట్టి ఎంతైనా ఖర్చు కాదంటే ఎంత 7,800 కోట్లు 5 సంవత్సరాల మీద ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం జరిగింది. అంటే 1,500 కోట్లు సంవత్సరానికి ప్రీమియం. అందుకనే రైతుకు ఏ రోజు కూడా ఇబ్బంది లేదు. పెట్టుబడి ఇన్పుట్ సబ్సిడీ అండి, ఇన్పుట్ సబ్సిడీ మొత్తము మామూలుగా ఇన్పుట్ సబ్సిడీ ఎట్లా ఏదన్నా కరువు కానీ ఏదన్నా పంట నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, అది ఎప్పుడో 2 సంవత్సరాలు మీ టైంలో వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారంటే సంవత్సరానికి 2 సార్లు ఖరీఫ్ రబీకి కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చి తర్వాత కేంద్రం నుంచి పోరాడి తెచ్చుకునే వాళ్ళం. ఎంత? 3,260 కోట్లండి. ఎంతమంది? 34 లక్షల రైతులకు, 34 లక్షల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 54,50,000 రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం జరిగింది. 54 లక్షల మంది రైతులకు
వైఎస్ఆర్ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. సేకరణ అండి, సేకరణ చూసినట్లయితే అసలు ఒక 2022-23 ఉదాహరణకు చూస్తే ఒక్క శనగలు 64,300 టన్నులు శనగలు సేకరణ చేసినారు. మొక్కజొన్న ఎంతండి? 72,300 టన్నులు సేకరణ చేసింది. అరటిపండు సేకరణ చేసింది, ఉల్లిగడ్డ సేకరణ చేసింది. అది చేసింది కాబట్టే అసలు రాష్ట్రంలో ఏది 0 వడ్డీ పంట రుణాలు అయితే 2,050 కోట్లు కడుతూ మీరు బకాయి పెట్టిపోయిన 1,180 కోట్లు కూడా మేమే కడుతుంది. ఎందుకు అసలు మా పీరియడ్లో 2019 నుంచి 20 వరకు చూసినట్లయితే ఎప్పుడు కూడా రైతు చాలా వరకు ఎంఎస్పి కనీస మద్దతు ధర కంటే కూడా ఎక్కువ అమ్మినారు. ఎందుకు ఎక్కువ అమ్మగలిగినారంటే బికాస్ అన్ని ఫెసిలిటీస్, అన్ని వసతులు ఇచ్చినందువలన ఆటోమేటిక్గా రేట్ వచ్చింది. మీరు ఇంకో దీనికి తోడు మళ్ళీ మీరేమంటారు, అసలు ప్రెస్ మీట్లో చూసినట్లయితే మమ్మల్ని ఏదో తక్కువ చేయాలనే ఉద్దేశంతో కంపారిజన్ పెట్టినారు. ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే కంపారిజన్లో థర్డ్ పార్టీ ఎవరైనా కానీ తెలియని వాళ్ళగిన వింటే అది మీ ఇష్టం, మీరు ఎవరినైనా పొగడొచ్చు, ఎవరినైనా పొగడకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఎవరికన్నా ఏమర్థమవుతా అంటే 2019 నుంచి 24లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మాత్రం చాలా అద్భుతంగా పరిపాలన చేసిందనేది అర్థమవుతుంది. అది మీ ఇష్టం, ఎట్లన్నా పోడండి. అసలు ఇంటర్వెన్షన్ అనేది ఏమి? ఇంకోటి, ఇది కొత్తగా మేము నీళ్లు తెచ్చినాం, రిజర్వాయర్లలో నీళ్లు పెట్టినాం. అంటే ఎక్కడి నుంచి పంపింగ్ చేసినారండి నీళ్లు? అంటే వర్షానికి కూడా మీరేనా క్రెడిట్? నీళ్లు మేము పెట్టడం ఏంది నాకు అర్థం కాలేదు. నీళ్లు సృష్టించడం ఏంది? వర్షాలు బాగుపడినాయి, నీళ్ళు రిజర్వాయర్లు నీళ్ళు నిండినాయి. దాంట్లో ఏమి గొప్పతనం నాకు అర్థం కాలేదు అసలు. మాది క్లియర్ అండి మా పాలసీ వ్యవసాయం కానీ, చదువులు కానీ, హెల్త్ కానీ, ఆరోగ్యం కానీ, విద్య కానీ, అదేవిధంగా వెల్ఫేర్ కానీ, ఇవన్నీ కూడా మావి, పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మా ప్రయారిటీ అన్నట్లు చేసినాం. ఇది కాక నెక్స్ట్ మీరు మళ్ళీ కొత్తగా బిల్ గేట్స్ అగ్రిటెక్, సేమ్ అగైన్ స్ట్రాటజీ. ఒక గొప్ప పేరు చెప్పేస్తే పబ్లిక్ అట్రాక్ట్ అయిపోతారు. ఇది కాక ఎలక్ట్రిసిటీ కొత్తగా చెప్పినారండి. మీరు విద్యుత్ గురించి 3 పాయింట్లు చెప్పినారు. దాంట్లో 3 పాయింట్లు ఏం చెప్పినారంటే, ఒకటి అప్పు పెరిగింది అని. అప్పు పెరిగిందండి. రెండో పాయింట్ ఏం చెప్పినారంటే అప్పు పెరిగింది అనేది ఒకటి. రెండో పాయింట్, మీరు కరెంటు ధరలు పెంచలేదు, ఓకే. మూడో పాయింట్, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మేము క్యాన్సిల్ చేసినాం. 3 చెప్తాను త్వరగా. ఇప్పుడు అప్పు అనేది మీ పీరియడ్లో 2014 నుంచి 2019 56,664 కోట్లు మీరు అప్పు చేసిన మాట వాస్తవమా కాదా? అంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి 29,500 కోట్లు ఉంటే మీరు దిగిపోయేటప్పటికి 86,215 కోట్లు అయింది అప్పు. డిస్కామ్లు కానీ, జెన్కోస్ కానీ అన్నీ కలిపితే అంటే 56,665 కోట్లు మీరు అప్పు చేసినారు. మేము దిగిపోయేటప్పటికి 1,22,518 కోట్లు అయిందంటే అర్థం ఏమి? మేము ఓన్లీ 36,300 కోట్లే. మీరు 56,600 కోట్లు అప్పు చేస్తే మేము 36,300 కోట్లు చేసినాం. మీరు 24% పెరిగితే మేము ఓన్లీ 7% పెంచినాం. కానీ మీరేమంటారంటే సింపుల్గా చెప్తారు, అప్పు మేము ఎక్కువ చేసినామని. ఇది అంటే ఎవరు చూసుకోరనే ఫిగర్స్, లేకుంటే మేము చెప్తే ఎవడు వినడానే, మాకైతే అర్థమే కాలే. రెండోది, మేము ఛార్జీలు పెంచాం. పెంచలేదండి, ఛార్జీలు పెంచలేదా? ఇవేంటివండి ఇవి? ఇప్పుడు మీరు డిస్కామ్లు ఏదైతే విద్యుత్ సరఫరా సంస్థలు ఉన్నాయో, మీరు ఇచ్చిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారము రేటు పెరిగిన మాట వాస్తవమా కాదా? ఇది ఏదండి? ఇది ఓపీ నంబర్ 57606366. ఇది ఏంది? ఆర్డరు 25 అక్టోబర్ 2024. 25 అక్టోబర్ 2024 ఎవరు ఉన్నారండి? మేమా? మీరే కదా. మీరే మళ్ళీ 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఏదైతే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్, అంటే బొగ్గు కానీ బయట విద్యుత్ కొనడం కానీ ఏదైతే పెరిగిందో దాన్ని ఈరోజు, అంటే ఏదైతే 2022-23కు సంబంధించినది 24 నవంబర్ డిసెంబర్లో 60 పైసలు మాదిరిగా కలిపినది వాస్తవమా కదా ఈ ఆర్డరు? దీని ద్వారా ఎంత దీని ద్వారా అంటే ఈ పద్ధతి ద్వారా మీరు 6,072 కోట్లు ప్రజల మీద ఎట్లా మోపినారు? ప్రతి నెల
ప్రతి యూనిట్ మీద 60 పైసలు 60 పైసలు, రూపాయి 20 పైసలు, మళ్ళీ అది పెరుగుదల కదా. ఎప్పుడు అది అంటే 2022-23కు సంబంధించిన డబ్బులు 2024 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ప్రతి నెల 60 పైసలు 60 పైసలు పెంచినారు. ఇది మీదే కదా ఆర్డర్. ఇది ఇంకోటి ఓపీ నంబర్ 69, ఓపీ నంబర్ 70, ఇది కూడా సేమ్. దీని ప్రకారం ఏమి 2023-24 సంబంధించిన డబ్బులు ఈరోజు 40 పైసలు 45 పైసలు 45 పైసలు లెక్క ప్రతి నెల మోపిన మాట వాస్తవమా కదా. ఇది ఇంక్రీజ్ కాక ఏమంటారు దీన్ని? దీని ద్వారా ఎంత చేసినారు మీరు 9,412 కోట్లు. అంటే 2023-24కు సంబంధించిన 9,412 కోట్లు మీరు 2025-26లో కస్టమర్ల మీద వేసినారు. ఇంక్రీజ్ కాదు, దాన్ని ఏమంటుంది అది? అదేవిధంగా 2025-26కు అడ్వాన్స్లో 2,787 కోట్లు, దాన్ని కూడా మీరు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అంటే దీన్ని ఇంక్రీజ్ కాక ఏమంటారు అంటే మీరు 60 పైసలు 45 పైసలు 45 పైసలు రూపాయి ఇవన్నీ కూడా ఎక్కువనే కదా. అప్పుడు ఇదే ఎఫ్పిపిసి అంటే నా జీవితంలో మొదటిసారి వింటాను, ఇంతవరకు వినలేదు నేను, మీ ఎంట్రీ. మూడోది ఏదండి? పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. పవర్ పర్చేస్ ఈరోజు కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఏంది అది? మా మీద బ్లేమ్ చేస్తున్నారు, నెపమేస్తున్నారు. ఏమిటి జరిగినది? ఏదైతే సౌర విద్యుత్తు, ఏదైతే వాయు విద్యుత్ ఉందో ప్రతి రాష్ట్రం కూడా 1% వరకు మీరు పెట్టాలి అనేది ఒక కేంద్రము ప్రపంచంలో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉంది. 5 నుంచి 11% వివిధ సమయాల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటే మీరు 23%కి పోయినారు. అందరికీ తెలిసినదే. ఏమని? సౌర విద్యుత్ కానీ వాయు విద్యుత్ కానీ రేట్లు తగ్గుతుండే, మీరు త్వరగా పోవద్దండి. మీరేం చేసినారు? మీరు బొగ్గుతో కూడిన మన పవర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో ₹4.22 మనకు యూనిట్ దొరుకుతుంటే మీరు పోయి ₹5.94 ఇంచుమించు ₹6 మీరు కాంట్రాక్ట్ చేసుకొని ఆ కాంట్రాక్ట్లు కూడా 25 సంవత్సరాల ప్రకారం ఫిక్స్ చేసుకున్నారు. ప్రపంచానికంతా తెలుసు అంత అవసరం లేదని. తగ్గుతుండయి. ప్యానెల్స్ మారే కొద్దీ మన విండ్ మిల్స్ వింగ్స్ పెద్దగా అయ్యే కొద్దీ తగ్గుతుండయి, టర్బైన్స్ పెద్దగా అయ్యే కొద్దీ తగ్గుతుండయి. సో ఏం చేసినారు మీరు? దీని ద్వారా ఒక వాయు విద్యుత్తులో మీరు ఏం చేసినారంటే ₹4.22 బదులుగా మీరు ₹5.94 ఇంచుమించు ₹6 కొన్నారు. అదేవిధంగా సౌర విద్యుత్తులు ఏం చేసినారు? ఇదే పద్ధతే. ₹4.02 ఏదైతే 20 పైసలకు మన థర్మల్ దొరుకుతుందో, బొగ్గుతో చేసిన దొరుకుతుందో మీరు ₹6.99 కొన్నారు. ₹6.99 ప్లస్ మీరు కొన్నందువలన బొగ్గుది ఎప్పుడైతే ఆపాల్సి వస్తుందో లెక్కేస్తే ₹8.09 పడింది. మీరా? మేమేం చేసినామండి? ఇవన్నీ తెలిసిన తర్వాత డిస్కామ్లు ఏం చేసినారంటే ఫస్ట్ ఒక 50 పైసలు అంటే ఎవరైతే ఈ వాయు విద్యుత్ పెడతారో ఒక కేంద్రము ఒక సమయం 2017 మార్చి వరకు 50 పైసలు ఒక ఇన్సెంటివ్ మాదిరి ఇస్తామంటే మీరు హడావిడిగా గబగబా అందరి దగ్గరికి పోయి నీతి ఆయోగ్ చెప్పింది వద్దండి, ఇది చూసుకోండి, మీరు రేట్ ఖరారు చేసేటప్పుడు 50 పైసలు ఇంక్లూడ్ చేయండి అని చెప్పి మీరేం చేసినారు? పోయి అర్జెంటుగా పోయి కాంట్రాక్ట్లు ఎంటర్ అయినారు. కాంట్రాక్ట్లు ఎంటర్ అయితే డిస్కామ్స్ ఏం చేసినారు? ఏది పవర్ సరఫరా సంస్థలు వాళ్ళు పోయి ఏపీఆర్సీకి ఇది ఎక్కువైతుంది, ధర ఎక్కువైతుంది కాబట్టి దీనిని క్యాన్సిల్ చేయండి, పైగా 2017 మార్చి లోపలనే ఇది వర్తిస్తుంది కాబట్టి అవసరం లేదంటే మీరేం చేస్తారు? ఈఆర్సీకి చెప్పి మళ్ళీ తిరిగి పంపించి మరీ ఇప్పిస్తారు. వద్దు అంటుంటే ఇప్పించి పంపిస్తారు. ₹4.84 మీరు అనవసరంగా ఎంటర్ అయినారు. అంటే ఒకవైపు డిస్కామ్స్ మాకు వద్దు, మాకు అవసరం లేదంటే మీరు ఒత్తిడి చేసి మళ్ళీ డిస్కామ్స్ ద్వారా కొనిస్తారు. వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా మేము ఎవరు క్యాన్సిల్ చేయలేదు, రివ్యూ చేసినాం. రివ్యూ ఏం చేసినాం? 41 మంది అంటే ఎట్లా చూడండి, ఈ 50 పైసలు ఏదైతే కోట్లాది రూపాయలకు పోతుందో మార్చి 31, 2017 లోపల కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మీ వాళ్ళు ఏం చేసినారు? ఏ రోజు కరెక్ట్ 15 రోజుల ముందర 3 వారాల ముందర వచ్చి 3 వారాల్లోనే కట్టేసినారంట. అవుతుందండి? 2 సంవత్సరాలు పడుతుంది మామూలు కట్టాలంటే 3 వారాల్లో కట్టేస్తారంట. కట్టిన తర్వాత ఇప్పుడు ఏమైంది? దానివలన మామూలుగా మీరు ఏ రేటుకైతే ఒప్పుకున్నారో ₹4.84 సంవత్సరానికి ఖర్చు ఎంత?
అందాజుగా 922 కోట్లు. ఆ 2017 సంవత్సరంలోనే గుజరాత్లో, తమిళనాడులో కొత్త రేట్లు వచ్చినాయి. ₹3.46 రేట్లు వచ్చినాయి, ₹2.43 రేట్లు వచ్చినాయి. అంటే ఎన్ని వందల కోట్ల తేడా వస్తుంది 25 సంవత్సరాలలో. ఆ ఇచ్చేది కూడా ఎట్లా మరి? వాళ్ళు అడిగినది కూడా డిస్కామ్స్ వచ్చేసి 3 మార్చి 2017లో వద్దండి మాకు ఇది అని చెప్తారు. మళ్ళీ 3/20 వాపస్ వస్తుంది. మరి 13 జూలైలో మళ్ళీ ఇచ్చేస్తారు. ఎంత మళ్ళీ మాకు ఇది ఏందో. ఇవి కాక మళ్ళీ నెక్స్ట్ ఏమన్నారు, సూపర్ 6 కంప్లీట్ అయిపోయిందంట, సూపర్ హిట్ అయిపోయిందంట. అయిపోయిందండి, సూపర్ హిట్ అయిపోయిందా? అంటే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అన్నదాత సుఖీభావ వచ్చేసింది, 20,000 అందరికి వచ్చేసిందండి. సంవత్సరం నుంచి ఇప్పటికి 40,000 వచ్చింది, ఒక రైతుకు వచ్చిందా? ఏది పిఎం కిసాన్ 6,000 కాక యువగలం ఎవరికైతే ఉపాధి లేదో, ఎంప్లాయ్మెంట్ లేదో వాళ్ళకందరికీ నెలకు 3,000 వస్తుందండి. ఆడవాళ్ళందరికీ నీకు 15 అన్నారు కదా, వచ్చినా 15. తల్లికి వందనం అరాకొర, అది కూడా ఎట్లా? సగం మంది మాకు రాలే అంటే మాకు రాలే అని. ఎన్ని సిలిండర్లు ఇచ్చినారండి? 3 ఇచ్చినారు. ఎవరికైనా ఒక సిలిండర్ దాటి ఎవరికైనా వచ్చిందా? బస్సులు ఎన్ని బస్సులు ఎన్ని తగ్గించినారు? అసలు ఆశ్చర్యం ఏమంటే మాకు అర్థం కానిది ఏదైనా కానీ, ఎక్కడికి పోయినాయి డబ్బులు అని మీరు చూస్తే అప్పు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరి ఇప్పుడు మా స్కీములు ఉన్నాయి, పాత స్కీములు. ఒక అమ్మఒడి దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఒక పెన్షను పెంచినారు తప్పితే వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, రైతు భరోసా, 0 వడ్డీ, క్రాప్ ఇన్సూరెన్సు, మరి మత్స్యకార భరోసా, 0 వడ్డీ, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన నేస్తం, వాహన మిత్ర, లా నేస్తం, ఆరోగ్యాసరా నేస్తము, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, తోడు, జగనన్న గోరుముద్ద, పోషణ, ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? మరి మీకు మాకు తేడా అంటే, మాకు 1,09,000 ఉన్నింది, మీకు 1,07,000 గ్యాప్ ఉంది. ఎక్కడికి పోతున్నాయి డబ్బులు అనేది? అసలు పరిపాలన గురించి ఆలోచన చేసినట్లయితే, నిజం చెప్పాలంటే పరిపాలన గురించి ఆలోచన చేస్తే అసలు ఈ స్థూల ఉత్పత్తులు, ఈ ఉత్పత్తులు ఇవన్నీ ఏమో కానీ పరిపాలన చూడండి ఒకసారి ఎక్కడెక్కడికి పోయిందనేది. ఆరోగ్యశ్రీ చూస్తే పూర్తి నిర్వీర్యం. ఆరోగ్యశ్రీ ఎంత? 3,600 కోట్ల బకాయిలు ఉన్నాయి. 3,600 కోట్ల బకాయిలు పెట్టుకొని ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ అంతా ట్రీట్మెంట్ ఇవ్వడంలే, ట్రీట్మెంట్ మానుకుంటున్నారు. దాని సంగతి చూడడంలే. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేస్తారంట, ప్రైవేట్ చేసిన మెడికల్ కాలేజ్ జీతాలు మాత్రం గవర్నమెంట్ ఇస్తుందంట. ఎక్కడన్నా విన్నామండి ఇది? ఇంకా పిల్లల చదువులు అయితే ఫీ రీయింబర్స్మెంట్ చూస్తే వాస్తవానికి ఎంతండి బకాయిలు? 7,800 కోట్ల బకాయిలు ఉన్నాయి. 7,800 కోట్ల బకాయిలు. ఏది ఫీ రీయింబర్స్మెంట్ అనుకోండి, లేదా మన ఎంటీఎఫ్ అనుకోండి, హాస్టల్ ఫీజు అనుకోండి. ఫీజులు చెల్లించకుంటే పాపం పిల్లలకేమి సర్టిఫికెట్లు ఇవ్వడంలే కాలేజీ వాళ్ళు. కళాశాలన్నీ మూతపడే స్టేజ్లో ఉన్నాయి. 230 ఇంజనీరింగ్ కళాశాలలు. వసతి దీవెన ఎత్తేసినారు. అసలు విద్యుత్ చూడండి, నిజం చెప్పాలంటే ఎంత అవసరం వస్తుంది ఎవరికైనా కానీ. మరి ఆటోమేటిక్గా చూసుకుంటానే మనకు 18,663 కోట్లు అవసరం ఉంటుంది. మినిమం లెక్కేసుకున్నా. మీరు ఎంత పెట్టినారు? 12,000 చిల్లర. అంటే ఆడనే బడ్జెట్లు కూడా తక్కువ పెట్టినారు. ఇంకా ఇది కాక మళ్ళా ఏం చేసినారు? ఎంప్లాయీస్ విషయానికి వస్తే గాన అసలు ఎన్నెన్ని చెప్తే పాపం ఎంప్లాయీస్ అయితే అసలు అద్భుతంగా మిమ్మల్ని సపోర్ట్ చేసిరు. పాపం అద్భుతంగా మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ గెలుపుకు సగం కారణం వారే యాక్చువల్గా అయితే ఎంప్లాయీస్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి? వచ్చినా పిఆర్సీ పెట్టినారా? పోనీ ఐఆర్ ఏమని ఇచ్చినారా? పోనీ హ్యాపీ దివాళీ అన్నారే, దీపావళి ఒక్క డిఏ సింగిల్ దీపే ఎక్కడండి? ఎంప్లాయీస్కి ఏమేమి చేసినారు మీరు? మెరుగైన పిఆర్సీ ఎంట్రీ, ఉన్నాయి ఏర్పాటు చేసిన పిఆర్సీని తీసేస్తారు. ఇప్పుడు పిఆర్సీ పెడితే ఐఆర్ ఇవ్వాలని చెప్పి పెట్టడంలే. ఇప్పటికి 31,000 కోట్లు ఎంప్లాయీస్కి మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. చివరకు ఏమి? మొన్న ఒక్క డిఏ ఇచ్చినారు, అది కూడా ఎప్పుడో పేమెంట్ అయ్యేటట్లు. పోలీసు వాళ్ళతో అయితే ఇంకా అన్యాయం. 1000 కోట్లు ఇవ్వాలి పోలీసు వాళ్ళది అతి కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేసి నుంచి రోడ్డు మీద ఉంటారు. ఒక డిపార్ట్మెంట్ ఏదైనా విపరీతమైన కష్టం చేసే డిపార్ట్మెంట్ అంటే నిజం చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంటికి కూడా ఎప్పుడు పోతారు లేదో, వాళ్ళను ప్రతి బందోబస్తుకు పంపిస్తారు. టీఏ ఇవ్వరు అంటే వాళ్ళే హోటళ్ళల్లో ఉండాలా, వాళ్ళే లాడ్జీలలో ఉండాలా, వాళ్ళకు ఏఎస్ఎల్ ఇవ్వరు, ఎస్ఎల్ ఇవ్వరు. చివరికి ఎట్లంటే
1000 కోట్ల బకాయిలు ఉంటే ఒక్క ఏఎస్ఎల్ నవంబర్ 24 సంబంధించిన అడిషనల్ సరెండర్డ్ లీవ్ ఏదైతే ఉందో నవంబర్లో 105 కోట్లు, డిసెంబర్లో 105 కోట్లని ఇంతవరకు 105 కోట్లు కూడా ఇవ్వలేదు పోలీసులు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇంకా మీరు బ్రహ్మాండంగా చెప్తారు కదండి, అసలు ఎవరైనా మేము వస్తూనే కంప్లీట్గా బ్రహ్మాండంగా 1వ తారీఖు జీతాలు ఇచ్చేస్తామంటే మేము కోవిడ్ అప్పుడు 3 రోజులు 4 రోజులు లేట్ అయితే మన అన్ని మాటలు అంటారు. ఇంకా ఎంప్లాయీస్ అయితే మమ్మల్ని ఎన్ని మాటలు అనరాని మాటలు అన్నీ అంటారు. మొత్తుకొని చెప్తుంటే కోవిడ్ నైనా పాపం ఏదో ఫస్ట్ వాళ్ళు ఏదో అరటి పండ్లు అమ్ముకునే వాళ్ళు, యాపిల్ పండ్లు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి సంగతి చూస్తాం, ఎక్కడికి పోగలంటే మమ్మల్ని ఒక రాక్షసులు చూసినట్టు చూస్తాం. ఇప్పుడు ఏమైంది ఈ నెల, ఇప్పుడు ఎంత ఈరోజు 10వ తారీఖు, ఎవరెవరికి రాలేదు ఇంకా జీతాలు? సివిల్ సప్లైస్ రాలే, పౌర సరఫరాలు, పబ్లిక్ హెల్త్ రాలే, షుగర్స్ రాలే, సర్వే రాలే, వ్యవసాయ శాఖ రాలే, పరిశ్రమ శాఖ రాలే, కోఆపరేటివ్ రాలే, రవాణా శాఖ రాలే, ఐఎన్పిఆర్ రాలే, ఆర్ఎండ్బి రోడ్లు భవనాలు రాలే, మైన్స్ అండ్ జియాలజీ భూగర్భ శాఖ రాలే, ట్రైబల్ వెల్ఫేర్ రాలే, బీసీ వెల్ఫేర్ రాలే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాలే, పంచాయతీరాజ్ రాలే, ఆర్డబ్ల్యూఎస్ రాలే, వాటర్ రిసోర్సెస్ రాలే, అరణ్య శాఖ రాలే, ఐసిడిఎస్ రాలే. ఇది 10వ తారీఖు. ఎన్ని మాటలు అంటారండి మమ్మల్ని. ఎంప్లాయీస్ కూడా ఒక్కసారి చూసుకోవాలబ్బా మీరు కూడా. ఇది కాక మాకంటే ఏదో కోవిడ్ విపరీతమైన ఇబ్బందులు. ఇప్పుడు కేంద్రం కూటమి అసలు బ్రహ్మాండంగా ఏం అడుగుతుంది ఇస్తుంటే మాకేం కూటమి లేదు, సింగిలే. ఇది ఇంకా నిజం చెప్పాలంటే ఏమనంటే మా జీతాల ఖర్చు ఎక్కువ. ఎందుకండి జీతాల ఖర్చులు ఎక్కేస్తే మీ రాబడిలో మీ ఖర్చులు ఎక్కేస్తే మాది 87%, మీది 87%. మా రాష్ట్ర రాబడి మా సమయంలో 61,146 కోట్లు అయితే 53,051 కోట్లు మా ఖర్చు. ఇప్పుడు 1,02,000 కోట్లు మీ రాబడి ఉంది, 89,000 ఖర్చు. రెండు అది 87%, ఇది 87%. పైగా మీరేమంటారు, అసలు పండగ చేసుకోండి అండి, హ్యాపీ దీపావళి. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, హ్యాపీ దీపావళి. ఇది కాక మీరు ఇంకోటి ఎంప్లాయీస్ అంతా విద్యావంతులు కదా, మీరు చూసుకోవాలి ఒకసారి. పబ్లిక్ అకౌంట్ అంటే ఏముంటుందండి? పబ్లిక్ అకౌంట్ అంటే మామూలుగా డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్ ఉండేది. పబ్లిక్ అకౌంటు మీరు 2014లో ఎక్కేటప్పటికి ఎంత? 19,000 కోట్లు. మీరు దిగిపోయేటప్పుడు దాన్ని ఎంత చేసినారు? 76,500 కోట్లు చేసినారు. అంటే 56,000 కోట్లు అప్రాక్సిమేట్గా మీరు వాడినారు. మేము దిగిపోయేటప్పటికి 76,000 కోట్లే ఉంది. అంటే అర్థమేమి? మేము యాక్చువల్గా 500 కోట్లు తిరిగి కట్టినాం. అది మీ డబ్బులు అనుకోండి, డిపాజిట్లు అనుకోండి. మేము దిగిపోయేటప్పుడు మార్చి 24లో ప్రావిడెంట్ ఫండ్ 100% 1,353 కోట్లు కట్టినాం. జిఎల్ఐ 312 కోట్లు కట్టినాం. సిపిఎస్ 2,421 కోట్లు కట్టినాం. మరి మెడికల్ రీయింబర్స్మెంట్ 190, ఆల్మోస్ట్ ఇంచుమించు దాదాపు అన్ని క్లియర్ చేసిపోయినాం మేము.